ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రభువు మీ అందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించాలని, అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మీ జీవితంలో నిరంతరాయంగా కొనసాగించాలని మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాం. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మీరు ఆత్మలో వర్ధిల్లాలని, రక్షణలో కొనసాగాలని, మీ జీవితాల ద్వారా దేవుని నామం ఎల్లప్పుడూ మహింపరచబడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ప్రతి ఆదివారం వేలాది మంది ప్రజలు ప్రభువును ఆరాధించడానికి వస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో దేవుని సువార్త పరిచర్య జరుగుతుంది, సంఘాలు స్థాపించబడుతున్నాయి. ఈ పరిచర్య కోసం మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగించడానికి ప్రభు తన కృపను విస్తరింపచేస్తున్నారు. ప్రతి ఉదయకాలం మనం లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని బైబిల్ నుంచి వింటున్నాం. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథం తెరిచి 9వ కీర్తన 10వ చరణాన్ని చదువుకుందాం. సామ్ 9:10. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. ఎంత చక్కని మాట. రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. నీ నామము ఎరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు అనగా ప్రభువుని సంపూర్ణంగా నమ్మడం, ఆయన మీద విశ్వాసం ఉంచడం. ఎందుకంటే ఆయన నామములో ఉన్న శక్తి మనకు తెలుసు కాబట్టి. యేసు నామము శక్తి గల నామం. ప్రైజ్ ది లార్డ్. ఆ నామములో మాత్రమే మనిషికి పాపక్షమాపణ, రక్షణ ఉంది. యేసుక్రీస్తు ప్రభు నామము పరలోకము నుండి ఇయ్యబడిన నామము. యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థం. బైబిల్ సెలవిస్తున్న మాట, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. నిజమే. యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? ఆయన ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది? ఈ భూమి మీద ఎందుకు ఆయన సంచరించారు? తన ప్రాణాన్ని ఎందుకు అర్పించారు? మరణాన్ని జయించి 3వ రోజున ఎందుకు తిరిగి లేచారంటే మానవునికి ఆత్మరక్షణ ఇవ్వడానికి. ఒక వ్యక్తి యేసు ప్రభును ఎందుకు నమ్ముకోవాలి, ఎందుకు ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఎందుకు ఆయన అంగీకరించాలంటే మొట్టమొదటిగా ఆత్మరక్షణ కోసం. నీ ఆత్మరక్షణ పొందకపోతే, నువ్వు రక్షించబడకపోతే ఎన్నున్న వాటి వలన ప్రయోజనం లేదు. యేసుక్రీస్తు ప్రభు సిలువలో కార్చిన అమూల్య రక్తము ద్వారా కడగబడడం ద్వారా మాత్రమే ఒక మనిషికి రక్షణ ఉందని పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ సెలవిస్తుంది. ఆయన నామములో అపరిమితమైన శక్తి ఉంది. దురాత్మల మీద జయము, రోగముల మీద జయము యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించువాడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన నామములో ఉన్న శక్తిని మనం గుర్తెరిగాం కనుక ఆయన్ను మనం నమ్ముకుంటున్నాం. దేవుని బిడ్డలు వేటిని నమ్మాలి? ఎందుకు దేవుణ్ణి నమ్మాలి అంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని బైబిల్ సెలవిస్తాం. ప్రభువును విశ్వసించే వారికి సమస్తము సాధ్యమే. అపవాదంటాడు, నువ్వు ఈ ఓటమిలోంచి బయటికి రాలేవంటాడు. ఈ నిందల అవమానాల మధ్య నుంచి బయటికి రాలేవు, నీ జీవితం అంతా నాశనం అయిపోయింది, ఇంకా నువ్వు ఈ భూమి మీద బ్రతకడానికి వీల్లేదు అని అపవాది చాలాసార్లు నిన్ను కృంగదీస్తూ ఉంటాడు. నిన్ను వెనకొకలాగాలని ప్రయత్నం చేస్తుంటాడు. ప్రతిసారి నీ సమస్యని ముందుకు తీసుకొచ్చి దేవుని యొక్క ఔన్నత్యాన్ని నుండి నిన్ను దూరం చేయాలని అపవాది ప్రయత్నం చేస్తుంటాడు. కానీ దేవుని బిడ్డ నమ్ము, నీ దేవుడు నిన్ను మరలా తిరిగి లేవనెత్తగలడని, నిన్ను నిలబెట్టగలడని నమ్ము. తన మహిమ చేతను నింపి బలపరిచే దేవుడని విశ్వసించు. నీ జీవితంలో ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. మరొక మాట ఇక్కడ రాయబడింది, దేవుణ్ణి ఆశ్రయించు వారిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు అని. ఎప్పుడు నేను విడిచిపెట్టేవాడు కాదు. మనుషులందరూ నేను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. నీ కుటుంబ సభ్యులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే సందర్భాలు ఉండొచ్చు. ఒకవేళ తాత్కాలికంగా కావచ్చు, లేదా శాశ్వతంగా కావచ్చు. కొంతమంది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. చాలామంది బాధపడుతూ ఉంటారు, మా స్నేహితులు మమ్మల్ని విడిచిపెట్టేశారండి. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నా స్నేహితులు ఎండిన వాగువలే ఉన్నారని. స్నేహితులు అలా ఉండడంలో ఆశ్చర్యపడే విషయం ఏం కాదు. కొంతమంది స్నేహితులుగా నటిస్తారంటే నిజమైన స్నేహితులు కాకపోవచ్చు. ఎండిన వాగు చూడ్డానికి వాగులా కనబడద్దు, కానీ దానిలో నీళ్ళు లేవు. దాహం వచ్చినప్పుడు, అవసరత వచ్చినప్పుడు అక్కడ నీళ్లు లేని కారణంగా మనిషికి ఏ విధమైన ప్రయోజనం లేదు. చాలామంది స్నేహితులు అలా ఉంటారేమో. బంధువులు విడిచిపెట్టేయచ్చు. చాలాసార్లు బంధువులు రాబంధుల్లా ఉంటారన్నాడు ఒక ఆయన. రాబంధులు ఎప్పుడు వస్తాయి? చచ్చిపోయిన తర్వాత పీక్కు తినడానికి వస్తాయి. కొంతమంది బంధువులు కూడా అలాగే ఉండొచ్చు. కానీ శాశ్వతంగా నిన్ను పట్టుకునేవాడు, నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను ప్రేమించేవాడు దేవుడే. ఇర్మియా గ్రంథంలో కూడా మాట మనకు తెలుసు కదా, 31:3లో
శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అన్నాడు. మన దౌర్భాగ్యతను బట్టి దేవుడు ఎప్పుడో మనల్ని విడిచిపెట్టేయాలి, కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. తన కృపను మన మీద విస్తరింపజేసి ఇంకా ఇంకా తన మహిమతో మనల్ని నింపి ఆయన వాడుకుంటున్నాడు. తన కృప ద్వారా మనల్ని బలపరిచే దేవుడు ఆయన. ఎవరో విడిచిపోయారని బాధపడుతున్నావా? నమ్మించి మోసం చేశారని ఏడుస్తున్నావా? ఎవరో అబద్ధపు మాటలు చెప్పి ఇంతవరకు నీ నుండి ప్రయోజనం పొందుకుని ఇప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోయారని అతి తీవ్రంగా కలిచివేయబడుతున్నావా? నిరాశకు గురైపోయావా? ఆత్మహత్య చేసుకోవాలని తలంపులోనే ఉన్నావా? దేవుని బిడ్డ వినో, నీ దేవుడు నిన్ను విడిచిపెట్టువాడు కాదు. నిన్ను తన చేతితో పట్టుకున్న దేవుడు, తన చేతిలో చిక్కుకున్న దేవుడు, తన చేతి నీడలో నిన్ను దాస్తున్న దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు. ఆయన ధైర్యం తెచ్చుకో, ఆయన వైపు చూడు, ఆదరణ పొందుతావు, ఓదార్పు పొందుతావు, బలమైన కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీ నామములో శక్తి ఉంది కనుక నీకు వందనాలు. నీ నామం ఎరిగిన వారందరూ నిన్ను నమ్ముకుంటారని, నిన్ను ఆశ్రయించు నువ్వు ఎప్పుడు విడిచిపెట్టవనే వాగ్దానం ఈరోజు మా ముందుకు తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఈ వాగ్దానాన్ని మా ప్రియుల జీవితంలో నెరవేర్చండి, బలమైన కార్యాలు వారి జీవితంలో జరిగించండి ప్రభువా. నువ్వు ప్రేమగల దేవుడు, శక్తిగల దేవుడు కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ఎవరైతే నీ వైపు చూస్తున్నారో, విశ్వాసంతో ప్రభువా నీ మీద ఆధారపడుతున్నారో, వారందరినీ మీరే కనికరించి నీ కృపను ఇంకా ఇంకా అధికంగా వారి ఎడల విస్తరింపజేసి అద్భుతాలు చేయమని కోరుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ, యేసుక్రీస్తు ఉన్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.